ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు. ఇద్దరి ఆస్తులపై కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని తెలిపారు. తన ఆస్తుల్లో ఇంచు ప్రభుత్వ భూమి ఉన్న ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అరికెపూడి గాంధీ అబద్దాలతో పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. 307 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో అరికెపూడి 11 ఎకరాలు కబ్జా చేశారని చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. త్వరలోనే వాటిని కోర్టులో సమర్పిస్తారని మాధవరం తెలిపారు. పక్కకున్న సాధించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు నా మీద. దాని గురించి కూడా నేను వివరించుకోకపోతే ప్రజలల్లో తప్పు చేసినామని అయితే నేను అవినీతి పాల్పడాలని, నేను అన్ని ల్యాండ్లన్నీ ఉన్నాయని, నా చిట్టా తీస్తారని ఏవో మాట్లాడాడు. నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నువ్వు ఏదైతే నిన్న మాట్లాడావో మాట్లాడిన ప్రతి దానికి నేను సిద్ధం. సిబిసిఐకి ఇస్తావా, సిబిసిఐకి ఇస్తావా, ఎన్డీఏకి ఇద్దామా, ఎన్ఐకి ఇద్దామా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, హైకోర్టు జడ్జితోనా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా, లేకపోతే జిల్లా జడ్జితో సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద, నా ల్యాండ్ల మీద 100కి 100 విచారణ చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. ఐమ్ రెడీ. నా ప్రాపర్టీలో ఎక్కడన్నా వేయించి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా మాధవరం కృష్ణారావు 100కి 100 శిక్ష వహిస్తాడు. నీ ల్యాండ్ ఏదైతే 307 317 ఎకరాల ల్యాండ్ 87లో ఉన్నటువంటి ల్యాండ్ 87లో ఓవర్ రైటింగ్ అయింది. దాని తర్వాత ఎక్కడ కూడా 307 అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో నీకు ఇస్తాను, కావాలంటే మీరు చూసుకోండి. నేనేదో నా ఇంట్లోకి పుట్టించింది కాదు. కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్డీఓ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫినిషింగ్ వేసిన దానికి టోటల్ ఉన్నాయి. అన్ని కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేస్తాను. మీ చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ పరుడను అయితే నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నువ్వు తెలుగుదేశం నుంచి నేను జాయిన్ అయినాడు, నేను కండు వేసుకొని, టీఆర్ఎస్ కండు వేసుకొని నేను ప్రజలకు వెళ్ళా. నువ్వేం చేశావు? టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వచ్చి సంపాదించే ప్రయత్నం చేసుకున్నావు, ప్రజలకు సేవ చేయలేదు. మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు. ఇప్పటికి నువ్వు టీఆర్ఎస్ తెలియదు, కాంగ్రెస్ తెలియదు, అన్నీ తెలుస్తుంది. ఎంత నిజాయితీవంతుడో, ఎంత నీతిమంతుడో నువ్వు.